నామమునకు మహిమ కలుగుగాక. మనం ఇవాళ ఆమోసు, మీకా ఇట్లాంటి చిన్న అధ్యాయాలు మిగిలాయి కదా, చిన్న గ్రంథాలు, వాటి గురించి ధ్యానించుకుందాం. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయంలో 14వ వచనం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగూ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. అయితే చెరలోనికి వెళ్ళకముందు ఇది యెహోవా వారికి ఆమోసు ద్వారా ప్రవచిస్తున్నారు. కీడును విడిచి మేలు చేయము. అది ఈ నూతన నిబంధన కాలంలో కీడును విడిచి మేలు చేయడం చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు కీడు చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాడు కీడును విడిచి మేలు చేయము అని అంటున్నాడు అన్నమాట. ఆమోసు 9వ అధ్యాయంలో, పడిపోయిన దావీదు గుడారంను ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాన్ని పోయిన చోట్లను బాగు చేశాను. మళ్ళీ 14వ వచనంలో, నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ఎంత పిక్చరబుల్ సిచ్యువేషన్. వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క నగరాన్ని అంతా పాడు చేసేసుకున్నారన్నమాట. దావీదు నగరాన్ని అంతా, గుడారములను అన్నిటిని పాడు చేసుకుంటే యెహోవా ఆమోసు ద్వారా ప్రవచిస్తున్నారు, నేను మరలా వాటిని కట్టించదును, నేను మరలా వాటిని బాగు చేసేదను అని చెప్తా ఉన్నాడు అన్నమాట. అలాగే హబక్కూకులో మనకి బాగా తెలిసిన వచనం ఏంటది? 3వ అధ్యాయంలో హబక్కూకు 3:17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అట్లాగనమాట, రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదును అని హబక్కూకు అసలు అది హైలైట్ వర్స్ అనమాట. ఏమీ లేకుండాను నేను యెహోవా యందు సంతోషించదును అంటాడు. అట్లాగే జకర్యా ప్రవక్త కూడా అంటాడు కదా, మనకి బాగా తెలిసిందే కదా, అతను చాలా దర్శనాలకు చూస్తాడు. అంటాడు, కడవరి కాలపు వర్షము నేను 10వ అధ్యాయం జకర్యా 1వ వచనం, కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి అని అంటున్నాడు. కడవరి కాల వర్షం అంటే కోత కాలము ముందు కడవరి కాల వర్షం ఉంటుంది అన్నమాట. కడవరి కాల వర్షం వల్ల ఆ యొక్క కోత సమృద్ధిగా పండడానికి ఆ యొక్క వర్షము, కడవరి కాల వర్షం కోసం యెహోవా కొరకు ప్రార్థించింది. అంటే చక్కని ఫలము, చక్కటి అభివృద్ధి, చక్కటి ఉత్పత్తి కావాలంటే కడవరి కాల వర్షం అని కోరుకొనండి, అప్పుడు మీకు కోతకాలమందు బహు చక్కగా మీరు ఫలించెదరు అని యెహోవా జకర్యా ద్వారా ప్రవచిస్తూ ఉన్నారన్నమాట. ఇట్లా చాలా చాలా ప్రవచనాలు మనము చక్కగా ధ్యానించుకోటకు, యెహోవా ఇచ్చిన ధన్యత కొరకు యెహోవాకు ధన్యవాదములు తెలుపుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగుగాక.